డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వెళ్తున్నాను. ఒకటేనండి నేనైతే ఒక పార్ట్ టైమ్‌గా తీసుకొని పార్ట్ టైమ్‌గా బిల్డ్ చేస్తూ ఇవాళ 2,00,000లోకి వచ్చాను అంటే దానంతటికీ సపోర్టు ఏంటంటే మన అప్లైనర్స్, డౌన్‌లైన్స్ అండి. అప్లైన్ పెట్టే మీటింగ్‌లు ఉపయోగించుకుంటూ అలాగే డౌన్‌లైన్‌కి నేను ఏ విధంగా నేర్పించాలి, డౌన్‌లైన్‌కి నేను ఏ విధంగా అర్థం చేపించాలి బిజినెస్‌ని అనేది నాలో ఆ తపన ఇవాళ ఈ రకంగా తీసుకురావచ్చింది. అలాగే మన టీమ్‌లో కూడా ఎంతోమంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గరున్న సోర్స్‌ని అంటే బాగా ఉపయోగించుకుంటూ, అలాగే వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ, ఎన్నో విషయాల మీద సాక్రిఫైస్ చేస్తూ చాలా అద్భుతంగా వాళ్ళ టీమ్‌ని బిల్డ్ చేస్తున్నారు. అలాగా ప్రతి ఒక్క లీడర్ కూడా మారగలిగితే 100% వాళ్ళు అనుకున్న గోల్స్‌ని ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. అయితే హోమ్ మీటింగ్ అనేది అసలు ఏంటి? హోమ్ మీటింగ్ గురించి మనం 7 స్టెప్స్‌లో మనం చాలామంది లీడర్స్ మనకు చెప్తూ ఉంటారు. ఆఫ్టర్ మీటింగు, డ్యూరింగ్ మీటింగ్ అని చెప్పి అంటే మీటింగ్‌కి ముందు మనం ఏ విధంగా ఉండాలి? మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? అలాగే మీటింగ్ తర్వాత మనం ఏ ఏ విధంగా మనం ప్రాపర్‌గా వాళ్ళని ఫాలోఅప్ చేయడం గాని, ఇవన్నీ చేయడం ఎలా అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మీటింగ్‌కి ముందు మనం ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందేంటంటే, అక్కడ ఎటువంటి పెట్ యానిమల్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాని, పెట్ యానిమల్స్ గాని అక్కడ లేకుండా చూసుకోవాలి. అలాగే చాలామంది కొత్త వాళ్ళకి ఆరు బయటండి రోడ్డు మీద పెట్టేద్దాం మీటింగు. రోడ్డు మీద అయితే ఎక్కువ మందొస్తారు అని చెప్పి కొత్త వాళ్ళు అంటూ ఉంటారు. అది చాలా తప్పండి. రోడ్డు మీద ఓపెన్ ప్లేస్‌లో అనేది మనం మీటింగ్ పెట్టకూడదు. క్లోజ్డ్ రూమ్స్‌లో మనం ఈ మీటింగ్ అనేది ఎప్పుడు కూడా కండక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ఓపెన్ చోట గనక పెట్టారా అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వదండి. దానికి 100% ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. కాబట్టి ఓపెన్‌లో ఈ మీటింగ్ పెట్టకూడదు. కొంచెం క్లోజ్‌గా ఉన్న చోట మనం ఈ మీటింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కూర్చోవడానికి కన్వీనియంట్‌గా ఉండాలి. ఇది మనం మీటింగ్‌కి ముందు చూసుకోవాల్సిన విషయాలు. అక్కడ ఎటువంటి శబ్దాలు, ధ్వనులు రాకుండా ఉండే ప్లేస్‌లో మనం సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. అయితే అప్లైయర్ యొక్క టైమ్‌ని మనం ఒక 2 డేస్ ముందే తీసుకొని అక్కడ హోమ్ మీటింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరినైతే మనం అప్లైనర్‌ని పిలుస్తామో, అక్కడ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అప్లైనర్ గురించి బాగా అక్కడ మనం చెప్పాలి. అప్లైనర్ అసలేంటి? అప్లైనర్ డైరెక్టరా? సిల్వరా? గోల్డా? పలానా అప్లైనర్ ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా అప్లైనర్ కూడా ఏదో వేరే వేరే పనులుంటాయి. మనకు టైం ఇస్తారు. కాబట్టి అప్లైనర్ మనకి నాకు టైం ఇచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చాను. ఈయన ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇవాళ డైరెక్టర్‌గా ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన తీసుకున్న హైయెస్ట్ ఇన్‌కమ్‌ని అక్కడ మనం చెప్పి అప్లైనర్‌ని అక్కడ ఇన్వైట్ చేసి మనం కూడా మన డౌన్‌లైన్‌తో పాటు కూర్చొని శ్రద్ధగా వినాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మధ్యలో సర్వ్ చేయకూడదు. ఈ టీలు, కాఫీలని అయ్యని, ఇయ్యని మధ్యలో ఎప్పుడు కూడా అలాంటివి తేకూడదు. తర్వాత ఎవరు కూడా ఫోన్‌లు మాట్లాడొద్దు. ఆ టైంలో బయటికి వెళ్ళి కొంచెం సేపు ఒక 1 అవరు ఖచ్చితంగా ఫోన్ సైలెంట్‌లో పెట్టుకోవడం, కదలకుండా అక్కడే కూర్చొని వినడం అనేది చేయాలి. తర్వాత మీటింగ్ తర్వాత ఖచ్చితంగా కొన్ని మాటలైతే మాట్లాడకూడదు. ఏంటి ఆలోచిస్తున్నారా? తర్వాత ఆహ్, ఏదైనా కొన్ని కొన్ని విషయాలుంటాయండి. ఏంటంటే తర్వాత ఆలోచించి తర్వాత చెప్తారా అనే విషయాలు గాని, ఇలాంటి మాటలు అక్కడ మాట్లాడకూడదు. ఇంకేమైనా డౌట్‌లున్నాయా? ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీకెలా అర్థమైంది? మీరేమో ఆహ్, ఇక్కడ మీరు రాకముందు ఎలా అనిపిచ్చింది? వచ్చిన తర్వాత ఈ మీటింగ్‌కొచ్చిన తర్వాత మీకెలా అనిపిచ్చిందని వాళ్ళతో మాట్లాడిస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ఐడీ తీసుకొని, వాళ్ళు ఐడీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పిస్తూ, మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళాలి. ఫాలోఅప్ చేయాలి. ఖచ్చితంగా మనం హోమ్ మీటింగ్ అయిన తర్వాత మన ఎవరైతే వచ్చారో, ఇన్వైట్ చేసామో, ఎవరైతే మీటింగ్‌లో కూర్చున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి 48 అవర్స్ లోపు వాళ్ళు పర్చేజ్ చేసుకునేలాగా మనం చేయగలిగినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీకు టీమ్ అనేదొస్తుంది. అయితే నేనిక్కడ ఈ విషయాలు డిస్కస్ చేయడానికైతే హోమ్ మీటింగ్ గురించి నేను ఈరోజు క్లాస్ తీసుకోవట్లేదు. మెయిన్‌గా హోమ్ మీటింగ్ అనేది మనం మన దగ్గర ఒక ఇన్‌కమ్ ప్లాన్ బుక్ ఉందండి. ప్రతి ఒక్కరి దగ్గర ఇన్‌కమ్ ప్లాన్ బుక్ ఉండాలి. ఈ బుక్కు మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది.
8% అండ్ అబోవ్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా మీ అప్లైనర్స్ దగ్గర ఉంటాయి ఈ బుక్స్ అన్ని కూడా. మరి వీటిని 200 రూపీస్తో మీరు తీసుకున్నట్లయితే ఈ బుక్లో మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంపెనీ గురించి ఉంటుంది, అలాగే ప్రొడక్ట్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఇన్కమ్ ఎలా వస్తుంది అనే విషయాలు కూడా ఉంటూ, తర్వాత ఇక్కడ అచీవర్స్ సంబంధించిన ఫొటోస్ కానీ వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకున్నారనే విషయాలు కానీ వీటితో పాటుగా ప్రొడక్ట్ రేట్లు, వాటికి ఎన్ని పీవీలు, అవి ఎన్ఆర్పి రేట్ ఎంత పడతాయి, డిపి రేట్ ఎంత పడతాయి అని చెప్పి అవి కూడా ఈ బుక్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుక్ మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా కానీ మీ అప్లైనర్ కనుక ఊరికే ఇస్తే అది అప్లైనర్ యొక్క బిజినెస్ అవుతుంది. ఈ బుక్ కూడా మనం కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే నాకు తెలిసి ఈ బిజినెస్ మీకు మనం అన్ఫిట్ అనమాట. కొన్ని మనం బిజినెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, ఈ బిజినెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే పుస్తకాలు కొనుక్కోవడం, తర్వాత డ్రెస్ మెయింటైన్ చేయడం, తర్వాత మీటింగ్కి వెళ్ళేటప్పుడు మీటింగ్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు నా కంపెనీ అదే నా బిజినెస్ స్టార్ట్ అయ్యింది అన్న ఒక కాన్ఫిడెన్స్ తో మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఈ వేలో మీరు ఆలోచన చేయండి. అయితే ఈ బుక్ నేను ఏ విధంగా డిజైన్ చేశాను అంటే నా ఆలోచనతో నేను తీసుకొచ్చాను కాబట్టి ఏది ముందు చెప్పాలి, ఎలా ప్రారంభించాలి అనేది నేను ఆలోచనతో మొదలు పెడతాను. నా ఆలోచనతో ఈ బుక్ డిజైన్ చేశాను కాబట్టి ఈ బుక్ నేను ఎలా ఓపెన్ చేసి ఎలా స్టార్ట్ చేస్తాను అనే విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. అదే విధంగా మీరు కూడా ఈ బుక్ ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే, ఉపయోగించుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుక్ ఫ్రంట్ పేజీ, స్టార్టింగ్ ఫస్ట్ పేజీ ఈ పేజీతో ఉంటుంది. ఎవరి దగ్గరైనా మీకు పాత బుక్లు ఆల్రెడీ ఉండుంటాయి. కొంతమంది అయితే లీడర్లు నలిగిపోయి చిరిగిపోయిన బుక్లు కూడా మెయింటైన్ చేస్తున్నారండి. అది చాలా తప్పు. ఒక 1 మంత్ లేదా 2 మంత్స్ కల్లా మళ్ళీ బుక్ మార్చండి. మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేషన్ వస్తుంది, అప్డేటెడ్ బుక్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక ఫోటో యాడ్ అవుతుంది మన బుక్లో. మీ పాత బుక్లో కొన్ని ఫోటోలు ఉండవు, అంటే హెచ్వర్స్ ఫోటోలు మనం కొన్ని ఫొటోస్ని యాడ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బుక్ని ఎప్పటికప్పుడు 2 మంత్స్ ఒకటి 2 మంత్స్ ఒకటి నలగకుండా చక్కగా నీట్గా ఉండేలాగానే మీరు చూసుకోండి. ఏదైతే చివరిలో మీరు తీసేస్తున్నారో దాన్ని మీ కింద డౌన్ లైన్లో అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. మీరు అప్పటి వారికి ఉపయోగించుకున్న ఆ బుక్ని ఇచ్చి దీన్ని ఉపయోగించుకోమ్మా అని చెప్పి, ఎందుకంటే దానికి ఒక బలం ఉంటుంది. ఆ బుక్ ఉపయోగిస్తూ కొంతమందిని జాయిన్ చేపించడానికి ఉపయోగించిన బుక్ అనమాట. అదేదో నలిగిపోయి పాత బుక్ కాదండి, చాలా వాల్యుబుల్ బుక్ అంటాను నేనైతే. అలాంటి దాన్ని మన డౌన్ లైన్ లో వచ్చే లీడర్స్ కి మనం ఫ్రీగా ఇచ్చి మనం కొత్త బుక్ తీసుకోవచ్చు. ఆ టైంలో అలాగైనా చేయొచ్చు. లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసుకునేలాగా బుక్ యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలియపరుస్తూ మీ టీంలో కూడా ఎక్కువ పుస్తకాలు వెళ్ళేలాగా చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ బుక్ అనేది ఎవరి దగ్గర వేరే టీంల వాళ్ళ దగ్గర ఉండదండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. వేరే బయట టీంలో వాళ్ళకి మీరు ఈ బుక్ ని చూపించకూడదు. ప్లస్ మీరు వెళ్ళే బయట మీటింగ్ లో, అంటే మన టీంలో పెట్టే మీటింగ్ లోకి ఈ బుక్ ని తీసుకురావచ్చు, నో ప్రాబ్లం. కానీ వేరే టీం అంటే మన పైన ఉన్న అప్లైనర్స్ అంటే నా పైన ఉన్న అప్లైనర్స్ పెట్టే మీటింగ్స్ కి మీరు ఈ బుక్ ని తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చిన బ్యాగ్ లోనే పెట్టుకోవాలి, బయటికి చూపించకూడదు. ఇది చాలా చాలా సీరియస్ గా మీరు ఇది మెయింటైన్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ బుక్ ని మనం ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజీ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రంట్ పేజీలో మనం అర్థం చేపించవలసిన విషయాలు ఏమిటి, ఇక్కడ దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ కంపెనీ గురించి మాట్లాడాలి. వెస్టీజ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, వెస్టీజ్ అంటే అడుగుజాడలు. వెస్టీజ్ అంటే అడుగుజాడలు అని అర్థం అండి. అడుగుజాడలు అంటే పూర్వీకులు ఎటువంటి ఆహార పదార్థాలు అయితే తీసుకున్నారో అటువైపుకి మన ఆహారపు అలవాట్లు తీసుకెళ్లడమే కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పి వెస్టీజ్ గురించి చెప్పాలి. ఆ తర్వాత ఈ కంపెనీ ఏదో నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదండి. 20 సంవత్సరాలు నిండిపోయి 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టి ఆల్రెడీ రేపు జూన్ నెల వస్తే 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఒక ఇండియన్ కంపెనీ గురించి నేను వాళ్ళ మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాలి.
ఫ్రెండ్స్ వెళ్ళగానే ఈ బుక్ తీసి చెప్పకూడదు. అది ఆల్రెడీ మనం మీటింగ్స్ లో నేర్చుకుంటున్నాము. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే బుక్కి సంబంధించి ఎలా మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. బిఫోర్ మీరు వెళ్ళగానే వాళ్ళని పరిచయం చేసుకోవాలి. మనం పరిచయం అవ్వాలి. ఆ తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? తర్వాత ఇక్కడ ఉన్న అంశాలు ఇక్కడ చూడండి. వాడుకుంటే ఆరోగ్యం, ఇక్కడ ప్రొడక్ట్స్ చెబితే ఈ ప్రొడక్ట్స్ గురించి ఆదాయం వస్తుంది. తర్వాత ఈ కంపెనీ 8 దేశాల్లో ఉందండి. ఒక ఇండియన్ కంపెనీ మన ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్ బడ్డీలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అలాగే ఢిల్లీలో హెడ్ ఆఫీస్ తో ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఇవాళ 8 కంట్రీస్ లోకి వెళ్ళి ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా 38వ స్థానంలో ఉన్న ఒక గ్రేట్ ఇండియన్ కంపెనీ వెస్టీజ్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే మనం తినే ఆహారమే ముందుగా పనిచేయాలి, మందులు ఆహారం కాకూడదు. అసలు ఈ వాక్యం చెప్పగానే ఎవరికైనా వాళ్ళ ఆలోచన మారిపోతుంది. మనం తినే ఆహారమే ముందుగా పని చేయాలి అని స్లోగా అర్థం చేపించండి. ఆ వాక్యాన్ని అర్థం చేపించండి. ఆహారం ముందుగా పని చేయడం అంటే ఏంటి? మనం ఇప్పుడు పేస్టులు వాడుతున్నాం కదా. ఇంతకుముందు పేస్టులు వాడనప్పుడు వేప పుల్లలు, గానగ పుల్లలు, బూడిద వీటితో క్లీన్ చేసుకునేవాళ్ళం. అప్పట్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా ఉన్నాయి? వేపతో క్లీన్ చేసుకున్నప్పుడు వేప సారం లోపలికి వెళ్ళి ఆ వేపలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ తత్వం మనకి ఆ సమస్య అంటే ఒక రకంగా షుగర్ కూడా రానివ్వకుండా చేస్తుందని చెప్తాను. అవునంటారా కాదంటారా అని అడగాలి. అవును కదా, ఇవాళ సమస్యలు బాగా పెరిగినాయి కదా అని చెప్పి వాళ్ళలోకి ఆలోచన వస్తుంది. అంటే ఈ కంపెనీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం తినే ఆహారమే ముందుగా పనిచేయాలి. అంటే టీ తాగుతూ మీరు ఆరోగ్యాన్ని పొందాలి. టీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అందించాలి. టీ అనేది మనకు ఆ విధంగా ఉపయోగపడాలి. అలాగే కుకింగ్ ఆయిల్ అనేది గ్యాస్ ప్రాబ్లం రానివ్వకుండా చేయాలి, తేలిగ్గా అరిగేలాగా తోడ్పడాలి. ఇలాంటి ఒక ఆహార పదార్థం మనకి ఇక్కడ వెస్టీజ్ ద్వారా మనకు లభిస్తుంది అని చెప్పి మనం ఇక్కడ దీని గురించి మనం చెప్తూ, మన దగ్గర హెల్త్ కేర్ సప్లిమెంట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ఉంటాయి, ఓరల్ కేర్ ఉంటాయి, కన్జ్యూమర్ బుల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ కి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీల్లో మరి 400లకు పైన ప్రొడక్ట్లు ఉంటాయని చెప్పి మనం ఈ ప్రొడక్ట్ల గురించి చెప్తూ, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇక్కడ కవర్ చేయాలి. ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే మీరు ఇప్పుడు కూడా ఆల్రెడీ సోపులు, పేస్ట్లు అన్ని కూడా బయట షాప్ లో కొంటున్నారు. ఆ షాప్ లో మీరు ఎప్పటికీ కూడా కన్జ్యూమరే, మనం ఎప్పటికీ కన్జ్యూమరే, అక్కడ ఎప్పటికీ మన కస్టమరే. కానీ మీరు ఆ షాపును మార్చి మా షాప్ లో కొంటే మీరు కస్టమరే మొదటి నెల, కానీ కస్టమర్ గా కూడా మీరు మనీ సంపాదించుకునే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసే ఒక అద్భుతమైన ఎంపవర్మెంట్ ని, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ని మా కంపెనీ మనకు అందిస్తుంది, మా కంపెనీ మీకు అందిస్తుంది అని చెప్పి ఈ విధంగా అంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. వినియోగదారుడు అంటే ఒక కస్టమరు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే అవకాశాన్ని మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ బిజినెస్ ని మనం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ పేజ్ ద్వారా మనం కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీకి సంబంధించిన అన్ని రకాల లీగాలిటీస్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ కొత్త బుక్ లో మీకు కొత్తగా ఇది కూడా యాడ్ అవుతుందండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవాళ యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే ఇవాళ మన జీవితాలన్నీ కూడా ఖచ్చితంగా ఇలా జరిగిపోద్దని చెప్పలేం. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే డైరెక్ట్ నుంచి అంబాసిడర్ స్థాయి వరకు కూడా ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు యాక్సిడెంటల్ గా ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రీమియమ్స్ అన్ని కూడా కంపెనీనే బేర్ చేస్తూ మనకి ఈ యొక్క విధానాన్ని మనకి ఇస్తుందండి. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న మొట్టమొదటి కంపెనీ ఏదైనా ఉంది అంటే వెస్టేజ్ కంపెనీ అండి. మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే గొప్ప కంపెనీలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇలాంటి ఆలోచన ఉండే కంపెనీ మేనేజ్మెంట్ ఎక్కడైనా ఉంటారో ఆలోచించండి. అలాగే మనకి బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డు, బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు, అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డు. అంటే మనకి మన భారతదేశంలో టాప్ 50 కంపెనీల్లో మన వెస్టేజ్ కంపెనీ కూడా ఒకటండి. అలాంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్న కంపెనీలో
మనం ఇవాళ వర్క్ చేస్తున్నాము. ఈ పేజీని మనం కవర్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖున గైడ్లైన్స్ తీసుకొచ్చింది నెట్వర్క్ మార్కెటింగ్ కి భారతదేశంలో. ఆ విషయాన్ని తెలియపరుస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఆల్రెడీ గీతలు పెడుతున్నారు. ఫ్రెండ్స్, స్క్రీన్ ని టచ్ చేసి అలా చేయొద్దు. చూడండి, ఢిల్లీ యూనివర్సిటీ మరి ఎంబీఏలో ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ని ప్రవేశపెట్టింది. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ చిన్న విషయం చెప్పండి. అంటే ఇంత లోతుగా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వ్యక్తులను బట్టి మీరు వెళ్ళండి, అక్కడ ఉన్న పర్సన్స్ బట్టి మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇన్సూరెన్స్ లో ఎల్ఐసిలో ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఏజెంట్లుగా తీసుకునేటప్పుడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తే ఎవరైనా వెళ్ళి ఏజెంట్లుగా చేసుకోవచ్చు. కానీ ఈరోజు సినారియో ఎలా మారిపోయిందంటే, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ లో పాస్ అయితేనే ఎల్ఐసి ఏజెంట్లుగా తీసుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకని ఇలా వచ్చింది అంటే పోటీ పెరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా స్తంభం ఎక్కితే జాబులు ఇచ్చారు, ఇవాళ లేదు, ఇటువరకు అది ఎప్పుడు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి దృఢంగా ఉండి ఒక ఇద్దరు ముగ్గురిని కొట్టగలరా పరిగెత్తగలరా అనుకుంటే వాడికి జాబ్ ఇచ్చారు, కానీ వాళ్ళు లేదు. ఎందుకని అంటే పోటీ పెరిగింది. సేమ్ వెస్టేజ్ లో కూడా ప్రస్తుతం మరి జనాలు కావాలి కాబట్టి ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ముందుకు వెళ్ళాలి కాబట్టి చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రాంతంతో పని లేకుండా చేసుకోవచ్చు, రండి 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 అని చెప్పి చెప్తున్నాము. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా 2030 తర్వాత ఇక్కడ కూడా ఎగ్జామ్ వస్తుంది. అప్పుడు ఆ ఎగ్జామ్ రాయాలి. అందుకే ఇవాళ ఎంబీఏలో నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ని ప్రవేశపెట్టారు అని చెప్పి మనం అక్కడ క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఫిక్కీ, FICCI ఫిక్కీ అలాగే KPMG అనే సంస్థలు సర్వే చేసినప్పుడు 2015లో అమెరికాలో 32 కోట్ల జనాభా ఉన్న అమెరికా 2,12,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. చైనా 140 కోట్ల జనాభా ఉన్న చైనా 1,77,000 కోట్లు చేస్తుంటే, ఇలా వస్తే మలేషియాలో 3 కోట్ల జనాభా 30,500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంటే, మరి మన ఇండియాలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత టర్న్ ఓవర్ చేయాలి? 132 కోట్ల జనాభా ఉన్నారు, కానీ 7,800 కోట్లు చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే మన ఇండియాలో ఈ యొక్క వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే వెస్టేజ్ లాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల ఇండస్ట్రీ, ఈ యొక్క ఇండస్ట్రీ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. కాబట్టి 7,800 కోట్లే అంటే ఈ బిజినెస్ ఇండియాలో చాలా మార్కెట్ ఉంది అని మనకు అర్థమవుతుంది. అక్కడ ఫికే చెప్పిన మాటలు ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ కనుక మద్దతుగా ఉంటే, గైడ్లైన్స్ తీసుకురాగలిగితే 2025 ఎండింగ్ కల్లా 64,500 కోట్లు టర్న్ ఓవర్ చేయబోతున్న ఒక ఇండస్ట్రీ కింద మారబోతుంది అని చెప్పి ఆ సంస్థ చెప్పినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అలా గైడ్లైన్స్ తీసుకొచ్చినప్పుడు పేపర్లో వచ్చిన కటింగ్స్ ఇవి. డైరెక్ట్ సెల్లింగ్ కు మార్గదర్శకాలు, డైరెక్ట్ సెల్లింగ్ కు అపారమైన అవకాశాలు, రానున్న కాలం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి హేమపాండే చెప్తున్న మాటలు, మారుమూల గ్రామాలకు కూడా కంపెనీ విస్తరిస్తున్న విధానాలు, ఇవన్నీ కూడా మనం అక్కడ క్లియర్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కంపెనీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. తర్వాత హెల్త్ కి సంబంధించి మనం కొన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినవే. ఇక్కడ చూడండి, మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహారం, ఇవన్నీ కూడా వాళ్ళు పొల్యూటెడ్ అయిపోయాయి అని చెప్పి మనం మాట్లాడాలి. మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా తెలుసు ఈ విషయాలు నిజమే కదా అని అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఎందుకు మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్తే, మనం తీసుకోవాల్సిన ఆహారాన్నేమో తక్కువగా తీసుకుంటున్నాం, తీసుకోకూడని ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇక్కడ నా కర్సర్ పాయింట్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ అవర్ డైలీ నార్మల్ ఫుడ్ అని ఈ యొక్క మొత్తం 4 స్లైడ్లు ఉన్నాయి ఈ పేపర్ మీద. పేపర్ లో ఫస్ట్ స్లైడ్ సాల్ట్, షుగర్, ఫ్యాట్, క్యాలరీస్ ఫుడ్, అలాగే కార్బోహైడ్రేట్స్ ని, అలాగే మసాలా ఐటమ్స్, తర్వాత జంక్ ఫుడ్స్, వీటిని ఎక్కువగా తింటున్నాం. ఇవి అసలు తినకూడనివి, తక్కువగా అప్పుడప్పుడు తినవలసిన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ తినవలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, వాటర్ వీటిని తక్కువగా తీసుకుంటున్నాం.
దీనికి కారణం ఏంటంటే 4 రుచికి ప్రయారిటీ ఇవ్వడం మూలంగా. ఇలా 4 రుచికి ప్రయారిటీ ఇవ్వడం మూలంగా మనకి ఇలా ఆరోగ్యంగా ఉండాల్సిన సెల్ కాస్త డ్యామేజ్ అయిపోతుంది. మరి ఇలా డ్యామేజ్ అయిపోయిన సెల్ని మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేయాలి అంటే మళ్ళీ ఈ సెల్ని తిరిగి పునర్నిర్మించాలి అంటే మన ఫుడ్లో మార్పు చేయాలి తప్ప మెడిసిన్ ద్వారా చేయకూడదు. అంటే ఫుడ్ మార్చుకోవాలి. ఫుడ్ మార్చుకోవడం ద్వారా మళ్ళీ మనకి ఆరోగ్యవంతమైన సెల్స్ అనేవి మళ్ళీ నిర్మితం అవుతాయి. కాబట్టి మనం చేసే ప్రాసెస్ ఎలాంటిది ఇక్కడ ఆలోచించండి అని చెప్పి ఈ 2 స్లైడ్లు బాగా చెప్పి వీటిని అక్కడ టైంని బట్టి మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం చెప్పిన రిపోర్ట్ ఏంటంటే కొన్ని దేశాలు ఉపయోగిస్తున్న పురుగు మందుల అవశేషాలంట. ఎంత ఘోరంగా ఉందంటే ఈ రిపోర్టు అంత ఘోరంగా ఉంది. ఇవాళ ఆ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు 70% మంది తినే ఆహారంలో పోషకాలు లేకపోవడం మూలంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని. అంటే మనం ఎక్కువగా వచ్చే మనకి హెల్త్ సమస్యలన్నీ కూడా ఫుడ్లో ఉన్న లోపం మూలంగా వస్తున్నాయి. ఆ ఫుడ్ను కనుక సరి చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన అంశాలని మనం కవర్ చేయొచ్చు. లేదు అక్కడ త్వరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ పేజీ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు చెప్పి నోటి మాటలుగా కంప్లీట్ చేసి మొదటి పేజీ చెప్పి అవన్నీ కంప్లీట్ చేసి ఈ పేజీ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇది సెకండ్ స్టార్టింగ్ పేజీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి అన్ని అంశాలని ఇక్కడ ఒక టీవీ ప్రసారం ద్వారా మనకి కొన్ని క్లిప్స్ దొరికినాయి. అవి మనం బుక్ లో ఉపయోగించుకున్నాం. ఇక్కడ చూస్తే ఒక 30 సంవత్సరాల క్రితం మన ఆహారపు అలవాట్లకి ఇప్పటికీ ఎంత తేడా ఉంది అని నేను ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. అవునా కాదా అనేది మీరే ఆలోచించండి అని చెప్పాలి. వేప పుల్లలు వాడినప్పుడు మన దంత సమస్యలు ఎలా ఉన్నాయి? ఇవాళ ప్రతి ఇంట్లోనూ పేస్ట్ ఉంది. సమస్య పెరిగిందా తగ్గిందా? మనం ఇంతే ఈ సమస్య పెరిగిందా తగ్గిందా అనే క్వశ్చన్ వేయాలి. ఆటోమేటిక్ గా వాళ్ళే ఆన్సర్లో వాళ్ళకి దగ్గర నుంచి వస్తుంది. ఆ తర్వాత గానగ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకునే వాళ్ళం. ఆయిల్ కూడా మడ్డిగా ఉండేది, అయినా వాడుకున్నాం. కానీ ఇవాళ రీఫండ్ ఆయిల్స్ తెచ్చుకున్నాం, స్వచ్ఛంగా ఉంటుంది. సమస్య పెరిగిందా తగ్గిందా అనే క్వశ్చన్ వేయాలి. తర్వాత నాడి పట్టుకుని చెప్పేసేవాళ్ళు ఏ ప్రాబ్లం ఉందా అని చెప్పి నాడి పట్టుకుని చెప్పేసేవాళ్ళు. కానీ వాళ్ళు సిటీ స్కాన్లు చేస్తే కానీ తెలియని జబ్బులు వస్తున్నాయి. అవునంటారా కాదంటారా? అలాగే ఇంతకు ముందు కరెంట్ ఉండేది కాదు. దీపాల దగ్గర చదువుకున్న రోజులు ఉన్నాయి, లేదా దీపాల దగ్గర మనం పనులు చేసుకున్న రోజులు ఉన్నాయి. ఇవాళ అయితే కరెంట్ పోవడం కూడా తెలియదు, ఇన్వర్టర్లు ఉన్నాయి. అయినా సమస్య పెరిగిందా తగ్గిందా? అలాగే ఇంట్లో స్వీట్ ఉండేది, బెల్లం. ఎప్పుడు కూడా కొంతమంది పెరుగులో కూడా బెల్లం నంచుకునే వాళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా షుగర్ ప్రాబ్లం లేదు. ఇవాళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వరుసగా 2 సార్లు స్వీట్ తింటే మనం హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే షుగర్ అనేది భయంగా మారింది. తర్వాత సముద్రపు ఉప్పు కొనుక్కునే వాళ్ళం. మరి దాంట్లో మట్టి కూడా ఉండేది, అయినా మనకి ఎక్కడా కూడా ఇబ్బంది రాలేదు. కానీ అయోడైజ్డ్ ఉప్పు వాడండి మీకు థైరాయిడ్ రాదు అని చెప్పి టీవీలో ప్రసారం చేశారు. మరి అప్పట్లో థైరాయిడ్ అనే పేరు కూడా వినలేదు కదా. ఇవాళ థైరాయిడ్ ఏ స్థాయిలో ఉంది ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఏ రైతైనా ఒక 20-30 సంవత్సరాల క్రితం పొలంకి వెళ్ళేటప్పుడు డ్రింకింగ్ వాటర్ పట్టుకెళ్ళారా? తాగే నీళ్లు తీసుకెళ్లారా? తీసుకువెళ్ళలేదు. అప్పుడు మరి దాహం అవ్వలేదా? అయ్యింది. మరి ఏ నీళ్లు తాగారు? ఏ నీళ్ళు అంటే అక్కడ దొరుకుతున్న బావిలో నీళ్ళు, బోధులో పారుతున్న నీళ్ళు అవే తాగేసేవాళ్ళు. కానీ ఇవాళ ఎందుకు తాగట్లేదు? ఇవాళ నీళ్లు ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పకనే చెప్తున్న అంశం ఏంటంటే నీళ్లు పొల్యూటెడ్ అయిపోయినాయి అని. ఇవాళ డ్రింకింగ్ వాటర్ పట్టుకెళ్తున్నారు ప్రతి రైతు కూడా. దీనికి కారణాలేంటి? అలాగే 70 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా నడిచేవాళ్ళు, 30 సంవత్సరాల వయసున్న వాళ్ళు మరి 3 అంతస్తులు బిల్డింగ్ ఎక్కడానికి కూడా ఎక్కడ లిఫ్ట్ ఉందని చెప్పి బిల్డింగ్ చుట్టూ తిరుగుతున్నారు అంటే దానికి రీజన్ ఏంటి? ఈ విషయాన్ని మనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్లైడ్, ఇక్కడ మొత్తం 8 స్లైడ్లు ఉన్నాయండి ఒకే పేజీలో. ఈ 8 స్లైడ్స్ ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ వాళ్ళు కూర్చునేటప్పుడు ఏదో భయంగాను ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటారు. కానీ ఎప్పుడైతే వీటిని మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళు ఏదైనా పని ఉన్నా కానీ ఆ పనిని ఆపేసి ఇది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా ఉపయోగకరమైంది అని చెప్పి వాళ్ళు ఇక్కడే
ఉంటారు. కాబట్టి ఈ స్లైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని గురించి మనం ఆరోగ్యం మీద వాళ్ళకి ఒక టార్చ్ లైట్ వేసి చూపించినట్టు అనమాట. తర్వాత ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ మనం తినే ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చుకున్నాము. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పిజ్జాలు, బర్గర్లు ఇలా వీటి వైపుకి మన ఆహారపు అలవాట్లు తీసుకెళ్ళిపోతున్నాము. కానీ మన పూర్వీకులు ఎన్నో ఆహార పదార్థాలు మనకు అందించారు. వేప, కలబంద, అవిసె గింజలు, అలాగే నూనె, ఈ విధంగా ఎన్నో ఆహార పదార్థాలు మనకి, ఉసిరికాయ, ఇలా ఎన్నో ఆహార పదార్థాలు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవి నాలుగు రుచించవు కాబట్టి మనం వీటిని అవాయిడ్ చేస్తున్నాము. కానీ ఈ కంపెనీ ఫౌండర్ అండి దీపక్ సుద్ గారు, మన గౌతమ్ బాలే గారు గ్రేట్ గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీపక్ సుద్ గారు, కన్వర్బీర్ సింగ్ గారు, ఈ ముగ్గురు యొక్క మేనేజ్మెంట్ తో ఇండియాలో ఇవాళ టాప్ రేంజ్ లో ఉంది, నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇక్కడ కంపెనీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే కణ పోషణ విధానం ద్వారా ఇక్కడ ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం అని చెప్పి నెక్స్ట్ పేజీలోకి వెళ్తే మనకి ఇక్కడ సప్లిమెంట్స్ కనిపిస్తాయి. ఈ సప్లిమెంట్స్ మీద వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళ సొసైటీలో సప్లిమెంట్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉందండి. ఇవి మందులని, డాక్టర్కి చూపించాలని, ఇవి వాడకూడదని, ఇవి వాడితే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని. ఎందుకంటే ఇవాళ చాలా గొప్ప గొప్ప వాళ్ళు మన సొసైటీలో తెలివైన వాళ్ళు కొన్ని పేర్లు పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం మినరల్ వాటర్ తెచ్చుకుంటా ఉంటాం. ఆ వాటర్ లో మినరల్సే ఉండవు అసలు, ఆర్ఓ వాటర్. దానికి మినరల్ వాటర్ పేరు పెట్టాడే వాడు గొప్పోడు. ఇవాళ మనం ఆ పేరుని ఉపయోగించుకుంటూ మినరల్ వాటర్ అంటున్నామే, మనం చేతగానే ఉన్నాం. మనకేమీ తెలియదు నాలెడ్జ్. అసలు దాంట్లో మినరల్స్ ఏ ఉండవు, కానీ మనం మినరల్ వాటర్ అని పేరు పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ సప్లిమెంట్ అనేది మనం జబ్బు రాకముందు, జబ్బు చేయకుండా ముందు జాగ్రత్తగా వాడేది సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే ఫుడ్కు సంబంధించి ఇంకొక మారు పేరు. ఫుడ్డే సప్లిమెంట్ కూడా ఒక రకమైన ఫుడ్, కాకపోతే ఆ ఫుడ్ క్యాప్సిల్ ద్వారా మనం తీసుకునే ప్రాసెస్ ని సప్లిమెంట్ అంటాము. సప్లిమెంట్ అంటే మనం తినే ఆహారంలో మనం ఆల్రెడీ ఫెయిల్ అయిపోతున్నాం. చదువులో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ విధానం ద్వారా ఎగ్జామ్ పాస్ చేపిస్తున్నారు. నేను కూడా అలా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాడినే. ఇంటర్మీడియట్ ఎలా వచ్చింది? ఎడ్యుకేషన్ లో స్టార్టింగ్ లో లేదు. తర్వాత మేధావులు కూర్చుని తప్పిన వాళ్ళు తప్పకూడదు, వీళ్ళు పాస్ అవ్వాలని ఒక రూల్ తీసుకొచ్చి ఖచ్చితంగా పాస్ అవ్వాలని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నాం, ఇక్కడ మరి తినే తిండిలో మనందరం ఫెయిల్ అవ్వట్లేదా? 4 రుచికి ప్రయారిటీ ఇవ్వలేదా? పోషకాలు ఏవి? అవే వంకాయ, అవే బెండకాయ, అదే దోసకాయ, అదే టమాటా అక్కడక్కడే తిరుగుతున్నాయి కదా. ఒక నెల రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు చూసుకుంటే అవే ఆహారాలే ప్రతి నెల తీసుకుంటున్నాం. కొత్తగా మనం ఏం తింటలేదు కదా. మరి మన బాడీకి అందాల్సిన పోషకాలు ఎలా అందించుకోవాలి? పోషకాల లోపం మూలంగానే మనకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ పోషకాలను ఇక్కడ సప్లిమెంట్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ ని MBBS డాక్టర్లు కూడా మనకు సర్టిఫై చేస్తారని చెప్పి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న వ్యక్తులకి అవగాహన కల్పించాలి. మన దగ్గర రోగ నిరోధక శక్తిని పెంచేవి ఉంటాయి. ప్రస్తుతం మీ అందరికీ చెప్పే ఒక్క సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పే వ్యక్తి ట్రైనర్లు ఎలా ఉన్నారంటే ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇమ్యూనిటీ బూస్ట్ లోనే అని చెప్పి ఏమీ చదవని వ్యక్తులకి ఎలా అర్థమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుగులో మాట్లాడండి, పూర్తిగా మీరు తెలుగులో మాట్లాడండి. ఏమి చదవని వ్యక్తికి అర్థం చేపించే విధంగా మీరు మాట్లాడాలి. చదివే వ్యక్తికి అదే అర్థమవుతుంది, ఆటోమేటిక్గా అర్థమవుతుంది, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చదివే వ్యక్తికి అక్కడ అర్థం చేపించాలని మాత్రం మీరు చూడొద్దు. ఎటువంటి చదువు లేని వాళ్ళకు కూడా ఇది అర్థమయ్యే విధంగా మీరు ఆ గ్రౌండ్ టు గ్రౌండ్కి వెళ్ళి మీరు మాట్లాడే విధంగా ఉండండి. ఇంగ్లీష్ పదాలు వాడవాకండి. ఇంగ్లీష్ పదం వాడవలసి వస్తే దానికి తెలుగు పదం కూడా చెప్పండి. ఇమ్యూనిటీ బూస్ట్, రోగ నిరోధక శక్తిని పెంచే సప్లిమెంట్స్ ఉన్నాయి. కార్డియో కేర్, గుండె సంబంధ సమస్యలు రాకుండా చేసే సప్లిమెంట్స్ ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా చేసే మనకి దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి షుగర్ రానివ్వకుండా ఉన్నాయి. అలాగే మనకి గ్యాస్ ప్రాబ్లం రానివ్వకుండా ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వడానికి ఉన్నాయి, అంటే బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి ఉన్నాయి. ఆ తర్వాత మన బాడీలో ఉన్న విష పదార్థాన్ని తీసేసి బయటికి మన బాడీని ఆరోగ్యంగా ఉంచే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళ హెల్త్ కోసం
అంటే ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫుడ్ అని చెప్పాలి. తర్వాత జాయింట్ బోన్స్ కి సంబంధించి మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ రాకుండా మన జాయింట్స్ ఆరోగ్యంగా ఉండడం కోసం మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది వంకాయ తిన్నా, చికెన్ తిన్నా దొడ్డలు వంట అంటారు. అలాంటి వాటిని తగ్గించడానికి కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వీటన్నిటికీ కూడా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పి వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇవి ఇలా మాట్లాడి నెక్స్ట్ మనం వెళ్ళిపోవాలి. కొన్ని రకాల సప్లిమెంట్స్ ని నేను చెప్తున్నాను, మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పి ఇక్కడ స్పిరులినా చూపించాలి. స్పిరులినా అనేది ఒక నాచు మొక్క పౌడర్ అండి. ఇది సముద్రంలో పెరిగే నాచు. ఇది తాబేలు తినే ఆహారం. ఈ భూమి మీద తాబేలు ఎక్కువ కాలం బతికే జంతువు ఏది అంటే తాబేలండి. 180 నుంచి 300, 500 సంవత్సరాలు బతికే జంతువు అది. ఎందుకని ఇది ఇంతకాలం బతుకుతుంది అంటే ఇది తినే ఆహారంలో ఉన్న పోషకాలు ఎక్కువగా ఉండడం మూలంగా. అంటే నాచుని ఆహారంగా తీసుకుంటుంది. నాచులో 47 రకాల ఒక మానవుడికి ఉపయోగపడే అత్యవసరమైన పోషకాలు ఆ ఫుడ్ లో ఉన్నాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1975లో ప్రకటించింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకి ప్రధానమైన ఆహారం ఇది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈనాడు పత్రికలో ఒక రోజు వచ్చిన న్యూస్, 1 గ్రాము తింటే కిలో పండ్లు తిన్నట్లే అని. మరి అంటే ఇక్కడ చూస్తే ఇలాంటి ఒక అద్భుతమైన ఫుడ్ ని మనం తీసుకోవట్లేదు కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భోజనం టిఫిన్ చేసిన తర్వాత ఒకటి, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి, రోజుకి 2 కనుక మనం తీసుకోగలిగినట్లయితే మనకు అందాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా ఈ ఆహారం ద్వారా అందించుకోవచ్చు. ఇది ఫుడ్ సప్లిమెంట్. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకి ప్రధానమైన ఆహారం అని చెప్పి అక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పాలి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్ అమ్మ. ఇవాళ మనం అవిసె గింజలు తింటున్నారా అని క్వశ్చన్ అడగాలి. అవిసె గింజలు ఉన్నాయా, తింటున్నారా? అవిసె గింజలు మంచియండి, మేము తినం, అది ఇదే వస్తుంది. ఒకవేళ తిన్నా ఇంట్లో ఎవరో ఒకరు తింటారు, జబ్బు పడిన వాళ్ళు, లేదా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అవిసె గింజలు తినరు. అవిసె గింజలు ఇవాళ అత్యవసరమైన తినవలసిన ఆహార పదార్థం. కానీ నాలుగు రుచించదు, ఎగుటు వాసన వస్తుంది కాబట్టి ఎవరు తినరు. మన దగ్గర అవిసె గింజలు ఎందుకు తినాలి అంటే అవిసె గింజలో ఒమేగా 3 ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్న చెడు కొవ్వుని కరిగిస్తుంది. మనకి చెడు కొవ్వు, మంచి కొవ్వు 2 కొవ్వులు ఉంటాయి. ఈ మంచి కొవ్వు చెడు కొవ్వుని కరిగిస్తుంది. కానీ ఇవాళ మనం తినే ఆహారంలో మంచి కొవ్వు లోపిస్తుంది కాబట్టి చెడు కొవ్వు బాగా విపరీతంగా పెరిగిపోవడం మూలంగా మనకి సమస్య వస్తుంది అని చెప్పి మనకి క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఆ చెడు కొవ్వుని ఎలా కరిగిస్తుంది, ఈ చెడు కొవ్వు పెరిగితే మనకి ఎలాంటి సమస్య వస్తుందంటే ఇవాళ స్టెంట్లు వేస్తున్నారు, బైపాస్లు చేస్తున్నారు అంటే దానికి కారణం ఈ చెడు కొవ్వు మూలంగా. అసలు స్టెంట్ వేయాల్సిన అవసరం ఏంటి? స్టెంట్ ఎందుకు వేయాలి? మన బాడీలో ఈ చెడు కొవ్వు పెరగకుండా మనం ఏం చేయొచ్చు అంటే అవిసె గింజల్ని ఆహారంగా తీసుకోవాలి. కానీ మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే దాని నుంచి ఆయిల్ తీసి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ గా మనకి ఇచ్చింది. దీన్ని రోజుకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోయి యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. మరి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది తీసుకోవడం ద్వారా 90 రకాల సమస్యలని మనం తగ్గించుకోవచ్చు. అంటే బీపీ సమస్య ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే రానివ్వకుండా చేసుకోవచ్చు. అలాగే షుగర్ సమస్య ఉంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే రానివ్వకుండా చేసుకోవచ్చు. అలాగే చర్మ సంబంధ సమస్యలు కూడా ఇది తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చర్మానికి కావాల్సిన కొంత ఆయిల్ కంటెంట్ కావాలని చర్మానికి కూడా ఆ ఆయిల్ కంటెంట్ ఒమేగాలో ఉంటుంది. అది మనకి ఇక్కడ అవిసె గింజలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. మనకి చర్మ సంబంధ సమస్యలు, మచ్చలు కానీ, తర్వాత ఎన్నో రకాల దురదలతో సంబంధించిన సమస్యలు కానీ కూడా మనకు రానివ్వకుండా చేసే ఒక అద్భుతమైన ఫుడ్ ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పి మనం ఇలాంటివి సమస్యలు, చాలా సమస్యల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మలబద్ధకం సమస్యను కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియలు ప్రాసెస్ గా ఖచ్చితంగా జరగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి చెప్తాను అని చెప్పి వీటి గురించి మనం మాట్లాడాలి. నోని అంటే దీన్ని లక్షణ ఫలం అంటారు. మరి ఈ నోని పండును కనుక మనం చూసినట్లయితే దీంట్లో జిరోనిన్ ఉంటుంది. ఇది మన బాడీలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా మన బాడీలో ఉన్న సెల్స్, కణాల యొక్క ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. ఆ కణాన్ని యాక్టివేట్ చేస్తుంది. మరి మన అబ్దుల్ కలాం గారు నోనీకి ఒక మాట అన్నారు. నోని అంటే నో ఆపరేషన్,
నో ఇంజెక్షన్ అని చెప్పి మరి అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట మనం అక్కడ ప్రస్తావించాలి. అలాగే శతావరి అంటే ఆయుర్వేదంలో 5,000 సంవత్సరాల నుంచి వాడుతున్న ఒక మూలిక. కింగ్ ఆఫ్ క్వీన్ అంటారు. అంటే కింగ్ కాదండి, క్వీన్ ఆఫ్ హెర్బ్ అంటారు. అంటే ఆయుర్వేదానికి రాణిగా పోలుస్తారండి దీన్ని. శత అంటే 100, వరి అంటే పరిష్కారం. ఆడవాళ్ళ యొక్క 100 సమస్యలకి పరిష్కారం మనకి ఇక్కడ శతావరి ద్వారా మనం పొందుకోవచ్చు. ఆడవాళ్ళ యొక్క పిసిఓడి సమస్యలు కానీ, పిసిఓఎస్ సమస్యలు కానీ, అలాగే ఋతుక్రమ సమస్యలు కానీ, అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఎలాంటి సమస్యలు, ఏ విధమైన సమస్య ఉన్నా, వెయిట్ లాస్ అవుతున్నా, వెయిట్ గెయిన్ అవుతున్నా, ప్రాపర్గా వాళ్ళకి తెలియకుండా, ఇవన్నీ సమస్యలకి 100 రకాల సమస్యలకి పరిష్కారం, సింగిల్ సొల్యూషన్ మనకి శతావరి. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవడం ద్వారా చక్కగా ఆరోగ్యాన్ని పొందుతారు. సమస్య ఎక్కువగా ఉంటే ఇది 3 పూట్ల కూడా తీసుకోవాలి. తర్వాత కొలాజిన్, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ రావడానికి కారణం మనకి ఎముకల మధ్య కార్టిలేజ్ గుజ్జు, సైనవియ లిక్విడ్ అనేది లోపించడం. మనం తినే ఆహారంలో పురుగు మందులు, ఎరువులు ఉన్న ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం మూలంగా మనకి గుజ్జు అనేది ఉత్పత్తి అవ్వట్లేదు. ఇక్కడ కొలాజిన్ ఉంటుంది, అలాగే గ్లూకోజమైన్ కూడా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి మనకి ఆ గుజ్జును ఉత్పత్తి చేసి అంటే దంతాలు కానీ, ఎముకలు కానీ స్ట్రాంగ్ గా ఉండడానికి మనం ఇవి అంతగానో ఉపయోగపడతాయి అని చెప్పి అక్కడ చెప్పాలి. ఆ తర్వాత నీమ్, గ్లూకో హెల్త్, ఈ రెండు కూడా షుగర్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే షుగర్ ని రానివ్వకుండా చేయడానికి, పెరగనివ్వకుండా, అలాగే షుగర్ రాకుండా ముందు జాగ్రత్తగా మనం చేయడానికి ఈ రెండు కూడా ఉపయోగపడతాయి. ఆ తర్వాత టాక్సిక్లీన్, మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు అంటే మెటబాలిక్ వేస్ట్లు, ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ కూడా బయటికి పంపించేయాలి ఎప్పటికప్పుడు. లేకపోతే అది మన బాడీ డస్ట్బిన్ లాగా అయిపోతుంది. మనం రోజు ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉంటాం. మనం ఈ రోజు పాత్రలో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోజు పాత్ర ఆల్రెడీ నిన్న వండిన పాత్రని క్లీన్ చేసుకుని మళ్ళీ ఈ రోజు ఆ పాత్రలో మళ్ళీ వంట చేసుకున్నాం. కానీ మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు అలాగే ఉండిపోతున్నాయి. వాటిని క్లీన్ చేసుకోలేకపోతే ఫుడ్ అలర్జీలు, దురదలు సమస్యలు వస్తూ ఉంటాయి. మన బాడీలో ఉన్న అలాంటి సమస్యలు క్లియర్ చేసుకోవడానికి మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, టాక్సిక్లీన్. ఎవరికైనా ఫుడ్ అలర్జీ ఉంటే వాళ్ళకి ఇది కనుక మనం వాడించగలిగితే వాళ్ళకి ఆ ఫుడ్ అలర్జీ నుంచి బయటకు వస్తారు. తర్వాత కాంబయోటిక్స్ అనేది ఒక యునిక్ ప్రోడక్ట్ అండి. క్యాప్సిల్ ఫార్ములాతో ఉంటుంది. ఇది ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని చెప్పి విటమిన్స్, మినరల్స్ తో పాటు ప్రోబయోటిక్స్ కూడా మనకు అందిస్తూ మన గట్ వ్యవస్థ అంటే పేగు, ఆహార వాహిక దగ్గర నుంచి పాయువు వరకు ఉన్న మొత్తం ఆహార వ్యవస్థని అంటే పేగు వ్యవస్థ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కాంబయోటిక్స్. ఇది మన బాడీలో ఉన్న అరగని ఆహార పదార్థాన్ని అరిగించి మన గట్టు మొత్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది, షుగర్ రానివ్వకుండా చేస్తుంది, ఎనర్జీని జనరేట్ చేస్తుంది, మల్టీ విటమిన్స్ ని మనకు అందిస్తుంది కాంబయోటిక్స్. అలాగే L-arginine, ఇది ఒక అద్భుతమైన ఫుడ్ ప్రోడక్ట్ అండి. దీనికి ఈ ఫార్ములా కనుగొన్న వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. L-arginine. మరి ఈ L-arginine నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తుంది, చిక్కగా ఉన్న బ్లడ్ ని పలుసుని చేసి మరి అడ్డంకులు అంటే బ్లడ్ లో ఉన్న అడ్డంకులు తొలగించి మన బ్రెయిన్ యాక్టివేషన్ కోసం, అలాగే హార్ట్ కూడా ఆరోగ్యంగా పనిచేయడానికి, అలాగే మొత్తం రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగించి మనకి ఎనర్జీని జనరేట్ చేయడానికి. ఎందుకంటే బ్లడ్ మనకి ఎనర్జీ తీసుకొస్తుందండి. ఆ బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ క్లియర్ చేసి, అలాగే రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలకి గురి అవ్వకుండా రక్తనాళాలు ప్రాపర్ వేలో ఉండడానికి కూడా ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇది అద్భుతమైనది. కాకపోతే దీన్ని గాజు గ్లాస్ లో తీసుకోవాలి, స్టీల్ గ్లాస్ లో ఉపయోగించకూడదు. తర్వాత గానోడర్మా అనే పుట్టగొడుగు నుంచి తయారైంది మన దగ్గర. గానోడర్మా పుట్టగొడుగు ఇది కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. షుగర్ సమస్య ఉన్న వాళ్ళకి కొంచెం ఏదైనా చిన్న గాయమైనా వాళ్ళు వెంటనే ఏళ్ళు కాళ్ళు తీసేసిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి కాలు తీసేశారు, వేలు తీసేశారు, దానికి కారణం షుగర్ వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అక్కడ సెల్స్ అన్ని కూడా చనిపోతూ మనకి లోపల తినేస్తూ వెళుతుంది అంటారు. ఇక్కడ మన గానోడర్మా ఏం చేస్తుందంటే అలా డ్యామేజ్ అయిపోయే సెల్ ని మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది, అక్కడ రిపేర్ చేస్తుంది. అలాంటి గొప్ప ఫుడ్ అండి గానోడర్మా అనేది.
ఎవరికైతే ముండి సమస్యలు ఉన్నాయి అనే వాళ్ళకి గానోడర్మా ఇవ్వచ్చు. అలాగే పురిపిటికాయలు అని చెప్పి పిలుపుర్లు అంటారు, అట్లా వాటికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఎన్నో రకాల ముండి సమస్యలకు కూడా మనకి గానోడర్మా అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి. వెస్లిమ్ క్యాప్సిల్ అని, వెస్లిమ్ షేక్లని డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకు ఉన్నాయి. అలాగే ఎనర్జీ డ్రింకులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడితే, కొన్ని మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ప్రోడక్ట్ ఉంది అని చెప్పాలి. తర్వాత డీటాక్సిక్ ఫుడ్ ప్యాచెస్ గురించి ఖచ్చితంగా చెప్పాలి అండి. ఇది చెప్పకుండా మనం అక్కడ హోమ్ మీటింగ్ కంప్లీట్ చేయకూడదు. ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చెప్పండి చూపిస్తూ. మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ అండి, ఫుడ్ ప్యాచెస్ ఉంటుంది. ఇది ఆక్యూపంక్చర్ వైద్య విధానం బట్టి ఇది మనకు వర్కౌట్ అవుతుంది. దీంట్లో 10 ప్యాకెట్లు ఉంటాయండి. రాత్రిపూట పడుకునేటప్పుడు మన అరికాళ్ళకి అంటించుకుని పడుకోవాలి. నేను చెప్తున్న విషయాలు బట్టి పట్టండి. నేను మా అప్లైనర్ చెప్తున్న విషయాలే నేను నీకు చెప్తున్నాను. నాకు చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ చెప్తే అక్కడ తీసుకుంటారండి. అది మీరు ఈ విషయాలని ఎక్కడైనా చెప్పండి, ఆ ప్రోడక్ట్ అడుగుతారు, తీసుకుంటారు. అసలు వాడుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఖచ్చితంగా అది వాడుకోవాలి. అలాంటి అద్భుతమైంది. దీనిలో 10 ప్యాకెట్లు ఉంటాయి. రాత్రి పడుకునేటప్పుడు మన అరికాళ్ళకి అంటించుకుని పడుకోవాలి. అంటించుకునేటప్పుడు తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. తెల్లారి లేవగానే, ఉదయాన్నే లేవగానే చూస్తే మనం అది జిగటగా గారుతూ బ్యాడ్ స్మెల్ వస్తుంది, చెడు వాసన వస్తుంది. ఎలాంటి చెడు వాసన వస్తుంది అంటే, ఒకవేళ గుట్కా తాగే వ్యక్తికే ఇది అంటించాం అనుకోండి, ఈ ప్యాకెట్ ఉదయాన్నే గుట్కా వాసనే వస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తికి అంటిస్తే ఇది ఆల్కహాల్ వాసనే వస్తుంది. ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పడేసాము, పక్కనే పడేసాము, ఏవైనా చిన్న చిన్న జీవులు వెళ్తే చనిపోతాయి. కోడి పిల్లలు ఇలాంటి చిన్నవి వెళ్తే చనిపోతాయి. ఎందుకంటే వేమన చెప్పిన పద్యం గుర్తు తెచ్చుకోండి, మనిషికి నిలువెల్లా విషము అని చెప్పి. ఇది మనం ఇక్కడ రియాలిటీగా చూస్తాము. ఈ ప్రాసెస్ ఏంటంటే, మనకి కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కిడ్నీలు డయాలసిస్ చేసుకుంటారు కదా. ఈ ప్రాసెస్ మన బాడీనే డయాలసిస్ చేసుకునే ప్రాసెస్ అని మనం ఇక్కడ దీని గురించి అద్భుతంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కుకింగ్ ఆయిల్ అండి. ఒక అద్భుతమైంది కుకింగ్ ఆయిల్ అనేది. ఇది పీల్చుకోదు, పొగరాదు, జిడ్డు ఉండదు. మీ ఇక్కడ కుకింగ్ ఆయిల్ గురించి చక్కగా చెప్పండి. మీరు అందరూ కుకింగ్ ఆయిల్లో దిట్టలు బాగా చెప్తారు, నాకు తెలుసు. ఎందుకంటే విపరీతంగా మార్కెట్ సేల్ పెరుగుతుంది కుకింగ్ ఆయిల్ అంటే. మీరు కుకింగ్ ఆయిల్ మీదే బేస్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ కుకింగ్ ఆయిల్ మీద మాత్రమే బేస్ అయితే ఇక్కడ మీరు మీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కుకింగ్ ఆయిల్ అనేది మనకి ఏదైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ గ్యాస్ ప్రాబ్లంని ఈ కుకింగ్ ఆయిల్ ద్వారా మనం వాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలాగే ఆడవాళ్ళ సమస్యలు కూడా తగ్గించడానికి మన కుకింగ్ ఆయిల్ ఒరిజినోల్ అనేది ఒకటి ఉందండి. అది ఆడవాళ్ళ సమస్యలు కూడా స్లోగా అది తగ్గించేస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన ఫుడ్ ప్రోడక్ట్. తర్వాత మన దగ్గర పేస్ట్ ఉంటుంది, బెస్ట్ పేస్ట్ అండి. ఏదైనా దంత సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే దంత సమస్యలు రాకుండా ఉన్న వాళ్ళకి, రాకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళకి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఉపయోగించుకునే పేస్ట్ ఉంది. కానీ మనం వాడుతున్న బయట పేస్టు 6 సంవత్సరాల పిల్లలు వాడకూడదు అని చెప్పి మనకు ఉంటుంది. కానీ మన దగ్గర గ్యారెంటీ రాసి ఉంటుంది. ఇవి నార్మల్ పేస్ట్ అండి. తర్వాత వైట్గా రావడానికి వైట్నింగ్ పేస్ట్ ఉంటుంది. అలాగే దంత సమస్యలు ఉన్న వాళ్ళకి, చిగుళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర పేస్ట్ ఉంటుంది. బ్రష్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వీటి గురించి మనం చెప్పాలి. తర్వాత టీ మనం టీ తాగుతూ ఉంటాము. మీరు పిల్లలకి టీ ఇస్తారా అని అడగాలి. జనరల్గా ఎవరు కూడా పిల్లలకి టీ ఇవ్వరు. ఎందుకంటే టీ అనేది మంచిది కాదు అనేది అందరి ఒపీనియన్. ఆకలి శక్తిని తగ్గిస్తుంది, అలాగే గ్యాస్ ప్రాబ్లం వచ్చేలాగా చేస్తుంది, ఎడిక్ట్ అయిపోతాము అని చెప్పి చాలా మంది టీలు కూడా, పెద్దవాళ్ళు కూడా కొంతమంది తాగరు. కానీ మన దగ్గర ఒక టీ ఉంటుంది. ఈ టీ తాగితే ఆరోగ్యం అని చెప్పి మీరు చెప్పండి. పాలు కలుపుకుంటే టీ అవుతుంది, పాలు కలుపుకోకపోతే గ్రీన్ టీ అవుతుంది అని చెప్పి మీరు ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత ఒక కప్పు టీ తాగితే 4 బత్తాకాయలు జ్యూస్ తీసుకుంటే మీకు ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కప్పు టీ ద్వారా మనం తీసుకోవచ్చు అని చెప్పి మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ టీని పాలు లేకుండా ఉదయాన్నే డికాషన్ లాగా తయారు చేసుకుని, మీకు షుగర్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి, లేదా
పుదీనా యాడ్ చేసుకోండి, లేదా తేనె యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అలా మీరు తాగగలిగినట్లయితే మీకు గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, పేగుల సమస్యలు ఇవన్నీ కూడా టీ ద్వారానే తగ్గిపోతాయి. అలాగే మన ఇంటిని క్లీన్ చేసుకోవడానికి, అలాగే పాత్రలు క్లీన్ చేసుకోవడానికి రకరకాల ప్రొడక్ట్లు మనం వాడుతూ ఉన్నాము. ఈరోజు చాలా సర్వేలు చెప్తున్న మాట ఏంటంటే వాటి మూలంగా కూడా మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. కానీ మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి డెమో కూడా ఉంది అని చెప్పి ఆ డెమోలు కూడా చూపించండి. అలాగే మన పాత్రలు క్లీన్ చేసుకునే లిక్విడ్ గురించి, వీటి గురించి మీరు దంచేస్తారు. దాని గురించి అయితే నేను చెప్పవలసిన అవసరం లేదు. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్లు కూడా ఉన్నాయని చెప్పి, అక్కడ అగ్రికల్చర్ సీజన్ అయినా లేదా వ్యవసాయదారులు అక్కడ ఉన్నా కానీ ఈ ప్రొడక్ట్ల గురించి మీరు చెప్పండి. లేకపోతే మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్లు కూడా ఉన్నాయి. ఇలా యాక్టివేటర్ ఉంటుంది, గ్రోత్ ప్రమోటర్ ఉంటుంది, అలాగే సంజీవనిగా పనిచేసే కొమ్మలు బాగా విస్తరిస్తూ కొమ్మలు బాగా రావడానికి ఉంటుంది, అలాగే పోషకాలు అందించేది ఉంటుంది, పూత పిండే దశలో మనకి అద్భుతమైన ప్రోడక్ట్ ఉంటుంది, తెగుళ్ళ నివారణ కోసం మనకు ఉంటుంది, నీటిని నిలుపుదల చేయడానికి కూడా మనకు ఉంటుంది అని చెప్పి ఇలా వీటి గురించి మనం చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రోడక్ట్ల గురించి అయిపోయిందండి. ఇక్కడ నుండి ఇన్కమ్లోకి వెళ్తాము. అక్కడ కూర్చునే వ్యక్తులు కనుక మీ ముందు కూర్చున్న వాళ్ళు ఒక ఎంప్లాయీ అయితే, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరైనా అయితే ఖచ్చితంగా ఇది చెప్పండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇవాళ మనం మనీ ఉన్న చోట పని చేస్తున్నామా, మనీ లేని చోట పని చేస్తున్నామా? అదే మనీ ఉన్న చోట పని చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా కోటీశ్వర్లు అవుతాం. ఒకసారి ఆలోచించండి. జాబ్ చేసుకుంటూ కోట్లు సంపాదించి ఒక ఆడి కారు కొన్న ఒక్క వ్యక్తి ఉన్నారా? ఏది నిజాయితీగా జాబ్ ద్వారా, సాలరీ ద్వారా వచ్చిన వ్యక్తి, ఏదో బల కింద చేతులు పెట్టడము, లేదా వాళ్ళకి ఇంటానికి మళ్ళీ ఆస్తిపాస్తులు బాగా ఉండడము మూలంగా కొనేవాళ్ళు కాదు నేను మాట్లాడేది. ఓన్లీ శాలరీ ద్వారానే వాళ్ళు బతకాలి, ఓన్లీ శాలరీ ద్వారానే వాళ్ళు ముందుకు వెళ్ళే వాళ్ళని మనం ఎక్కడైనా చూసామా? ఆడి కారు కొనుక్కుని పెద్ద పెద్ద లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే జాబ్ చేసే చోట మనీనే లేవు. అక్కడ మనం పని చేస్తే బతుకుతాం, దానికి సమస్య లేదు. అసలు జాబ్ చేయని వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇవాళ మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ప్రాపర్గా ఉపయోగించుకుంటూ హాయిగా బతుకుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ యాక్టివ్ ఇన్కమ్ స్టేజ్లో మనం ఉండిపోయాము అని ఇక్కడ మనం చెప్పాలి. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అనే వ్యక్తులు వీళ్ళు కొన్ని గంటలు పనిచేస్తూ ఉంటారు. ఎంప్లాయీ అనే వ్యక్తి అయితే ఉదయం క్యారేజీ కట్టుకుని వెళ్ళిపోయి 30 రోజులు పనిచేస్తే 1వ తారీఖు శాలరీ వస్తుంది. పని చేయకపోతే ఇతనికి ఆదాయం రాదు. ఇలా పని చేస్తేనే ఆదాయం వస్తుంది కాబట్టి ఇది యాక్టివ్ ఆదాయం, యాక్టివ్ ఇన్కమ్. అలాగే సెల్ఫ్ ఎంప్లాయీ అనే వ్యక్తి అతనే ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, క్రియేట్ చేసుకుంటాడు, షాప్ పెడతాడు. ఆ షాప్లో నుంచి వచ్చే ఆదాయాన్ని అతను తీసుకుంటాడు. అది షట్టర్ ఎత్తితే ఆదాయం వస్తుంది, షట్టర్ దించితే ఆదాయం రాదు. అంటే అది కూడా పని చేస్తేనే ఆదాయం. అలా వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఆదాయం, యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అలాగే బిజినెస్ ఓనర్ అంటే ఎవరు? ఒకనొకప్పుడు ఇతను కూడా సెల్ఫ్ ఎంప్లాయే, బి ఫర్ బిజినెస్ ఓనర్. ఈ బిజినెస్ ఓనరు మరి సెల్ఫ్ ఎంప్లాయే కదా, కానీ ఇతను ఈ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకుని ఒక 500 మంది ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ ఓనర్ అవుతారు. ఇక్కడ 500 మందికి పైబడి ఎప్పుడైతే ఎంప్లాయీస్ వస్తారో అప్పుడు బిజినెస్ ఓనర్ పని చేయాల్సిన పని లేదు, ఊరికి పైన ఉండి చూసుకుంటారు జరుగుతుందా లేదా, వీళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని మాత్రమే చూసుకుంటారు. వీళ్ళకి మనీ వస్తాయి. ఇలా వచ్చే మనీని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే పని చేయకుండా ఆదాయం వస్తుంది. ఇన్వెస్టర్ అనే వ్యక్తులు ఆల్వేస్ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనీ కోసం కష్టపడరు. వీళ్ళ దగ్గర ఉన్న మనీనే, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులే వీళ్ళ కోసం కష్టపడతాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెడతారు, మళ్ళీ ఆ డబ్బులు కొంత ఇన్కమ్ ని తీసుకొస్తాయి, ఆదాయాన్ని తీసుకొస్తాయి అని చెప్పి ఇలా ఉన్నారు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ యాక్టివ్ ఆదాయంలో ఉన్నారు. బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ వీళ్ళిద్దరు కూడా ప్యాసివ్ ఆదాయం అంటే నిరంతరంగా వచ్చే ఆదాయంలో ఉన్నారు. అంటే యాక్టివ్ ఆదాయం అంటే బకెట్ ఆదాయం అంటారు, ప్యాసివ్ ఆదాయం అంటే పైప్ లైన్ ఆదాయం అంటారు అని చెప్పాలి. ఈ యాక్టివ్ ఆదాయం, బకెట్ ఆదాయంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే 100లో 95 మంది ఉన్నారు. అదే ప్యాసివ్ ఆదాయం, పైప్ లైన్ ఆదాయంలో 5గురు మాత్రమే ఉన్నారు. మరి
యాక్టివ్ ఆదాయం, బకెట్ ఆదాయం దగ్గర అసలు డబ్బులు ఎంత ఉన్నాయంటే 5% వెళ్తుంది. 5 రూపాయలు మాత్రమే అక్కడ ఉన్నాయి. 95 రూపాయలు ఇటువైపు ఉన్నాయి. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయండి. మీరు చేస్తున్న జాబు లేదా మీరు చేస్తున్న బిజినెస్, మీరు చేస్తున్న పని ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా ఇటువైపు నుంచి ఇటువైపుకి తీసుకెళ్ళగలిగిద్దా? తీసుకెళ్ళగలిగితే వెస్టేజ్ అవసరం నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. అంటే యాక్టివ్ ఆదాయం నుంచి ప్యాసివ్ ఆదాయంలోకి నీ పనిని నువ్వు తీసుకెళ్ళాలి. నువ్వు ఆటోమేటిక్గా ఇటు ప్యాసివ్ ఆదాయంలోకి వచ్చేయాలి, రాగలగాలి. అలా రాగలిగే పని నువ్వు ఎంచుకుంటే నువ్వు బతికుండగా, నీ ఓపిక ఉండగా, నువ్వు జీవించి ఉండగా నువ్వు ఒక అద్భుతాన్ని సృష్టిస్తావు. నీ తర్వాత రాబోయే ఎవరు కూడా పని చేయాల్సిన అవసరమే లేదు. తాతలు ముత్తాతల దగ్గర నుంచి పని చేసుకుంటానే వస్తున్నాం, మనము పని చేస్తున్నాం. రేపొద్దున మన పిల్లలు కూడా పని చేయాల్సిందే. ఎందుకని అంటే మనం మనీ లేని చోట పని చేస్తున్నాము. జీవిత కాలం ఎన్ని జీవితాలున్నా, ఎన్ని జీవితాలైనా ఇక్కడే అర్పించుకుంటూ పోతున్నాయి. ఇటువైపుకి వెళ్ళలేకపోతున్నాము. ఒక్క వ్యక్తి ఆలోచన ఇటువైపు నుంచి ఇటువైపుకి తీసుకొస్తుంది. ఇవాళ చాలా మంది మీ చుట్టూ జీవించే వాళ్ళు చూడండి, చాలా మంది ఉన్నారు. మాకు మచిలీపట్నంలో ఆర్కేఎంఎస్ అని ఉంది. ఇవాళ ఆయన వర్క్ చేయరు. ఆ మెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనే వంట చేసేవాళ్ళంట. ఎక్కువగా వంటలో ఆయన ఉండేవారంట, వడ్డించే దాంట్లో ఆయనే ఉండేవాళ్ళంట. ఆయనే మొత్తం చూసుకున్నారు. వాళ్ళు ఇవాళ 4 బ్రాంచ్లు పెట్టేసి మొత్తం ఎంప్లాయీస్ని పెట్టేశారు. ఆయన ఇవాళ జనసేనలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తిగా మారిపోయారండి. అలాగే డిఫరెంట్ ఏరియాలో, ప్రతి ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎలా వచ్చారు? వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇటువైపు నుంచి ఇటువైపు రాగలిగారు. అలా రాగలిగారు కాబట్టి వాళ్ళ తరాల తర్వాత ముని మనవాళ్ళు పుట్టిన పనులు చేయరు, జాబులు చేయరు, జాబులు ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం చేసే పని ఇటువైపు తీసుకురాదు, కానీ వెస్టేజ్ తీసుకొస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ఎంప్లాయీ స్టేజీ, అంటే నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు, వెస్టేజ్ గురించి నీకేమీ తెలియదు, తెలుసుకో. రోజు జూమింగ్కి రా, మీ అప్లైనర్తో మాట్లాడుతూ ఉండు, కొన్ని మీటింగ్స్కి వస్తూ ఉంటే నీకు అర్థమైంది. అప్పుడు నీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి పరిచయం చేస్తావు. అప్పుడు నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీగా మారుతావు. మారుతూ నువ్వు చెప్తూ వెళ్ళు, నువ్వు నేర్చుకుంటూ ఉండు, నీ కింద టీంకి నేర్పిస్తూ ఉండు. ఆటోమేటిక్గా నువ్వు బిజినెస్ ఓనర్గా మారుతావు, క్రౌన్ డైరెక్టర్ అయ్యి. అప్పుడు బిజినెస్ ఓనర్గా మారగానే నువ్వు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా ఇన్వెస్టర్గా మారుతావు. ఇవాళ మనలాగా జీరో స్థాయి నుంచి ఈ యొక్క వెస్టేజ్లోకి వచ్చి ఇన్వెస్టర్గా మారిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని చెప్పి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంప్లీట్ క్లారిటీ వస్తుంది. చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, తీసుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత మనం ఇవాళ మనకి కోరికలు ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి. ఎలాంటి కోరికలు అంటే ఈ నెల గడవాలి, అమ్మయ్యా ఆ పాల బిల్లులు కట్టుకోవాలి, ఈ నెల నా ఫీజులు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, ఈ నెల మళ్ళీ నాకు ఇంకోటి వచ్చి పడింది, డ్వాక్రా గ్రూపులకి సంబంధించినవి కట్టాలి, అవి కట్టాలి, ఈ కట్టాలి, అమ్మయ్యా ఇవన్నీ కంప్లీట్ అయినాయా, మనం ఫ్లైట్ ఎక్కాలి, కారు తీసుకోవాలి, నేను నా ఫ్యామిలీతో కారులో తిరగాలి, ₹1,00,00,000 ఇల్లు నేను కట్టాలి, అలాగే నేను షాప్కి వెళ్ళి కొనుక్కుంటే నేను పర్చేజ్ చేసే వస్తువు నాకు నచ్చిన వస్తువు నా దగ్గర ఉండాలి తప్ప నా జేబు సపోర్ట్ చేయక ఆ వస్తువు షాప్లో ఉండిపోకూడదు అనే డ్రీమ్స్, అనే గోల్స్ మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్ మారిద్ది. చిన్నప్పుడు మనకు ఊహ తెలవనప్పుడు గోళీలు ఆడుకునేటప్పుడు పెద్ద అయితే కారులో తిరుగుతాను, పెద్ద అయితే ఫ్లైట్ ఎక్కుతాను, పెద్ద అయితే పెద్ద ఇల్లు కడతాను అని మనం అనుకోలేదా? ఇప్పుడు ఎందుకు అనుకోవట్లేదు? ఇప్పుడు అనుకుంటున్నాం. నాకు దేవుడు రాసి పెట్టలేదు, అదృష్టం లేదు, వాడికి అదృష్టం ఉంది, వీడికి అదృష్టం ఉంది అని చెప్పి మన చేత కాని తనాన్ని దేవుడి మీద భారం వేసి బతికేస్తున్నాం. కానీ మనం చచ్చిపోయిన తర్వాత దేవుడు అంటాడండి, ఒరే అసమర్థుడా, నిన్ను ఎలా పుట్టించానో వాడిని కూడా అలాగే పుట్టించానురా, వాడికి ఇచ్చినవన్నీ వాడుకున్నాడు, నువ్వు వాడుకోలేదు. వాడికి నీకు ఒకే ముద్ద పెట్టా బ్రెయిన్, నీకు ఎన్ని గ్రాములు పెట్టానో వాడికి అన్ని గ్రాములే పెట్టా, కానీ వాడి బ్రెయిన్ వాడుకున్నాడు, నువ్వు నీ బ్రెయిన్ వేరే వాడి కోసం వాడావురా. నీ బాడీని నీ కోసం వాడలేదు, నీ బాడీని వేరే వాడి కోసం వాడావురా. నువ్వు వేరే వాడి కంపెనీ పెడితే ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీ పెరగడానికి, ఆ కంపెనీ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు ఉపయోగపడ్డావే కానీ
నీకు నువ్వు ఉపయోగపడలేదు. ఏదో పాల బిల్లులు, కరెంటు బిల్లులు కట్టడానికి నువ్వు సంపాదించే నీ సామర్థ్యం కాదు. నీ సామర్థ్యం చాలా పెద్దగా ఇచ్చాను నేను, కానీ నువ్వే ఉపయోగించుకోలేదని చెప్పి దేవుడు మనల్ని తిడతాడు, కొడతాడు కూడా. నిజమండి, ఇది ఒక బుక్కులో ఉన్న అంశం. అది మనం చనిపోయిన తర్వాత అడుగుతాడంట, గర్వంగా ఫీల్ అవుతారంట ఒక్కొక్కసారి, నేను నిన్ను పుట్టించి చాలా మంచి పని చేశాను అని చెప్పి. అలాంటి పని మనం చేయాలా? ఇది ధీరుభాయ్ అంబానీ ఒక మాట చెప్తారండి. ఆయన్ని మార్చిన మాట మేము ముందుకు తీసుకొచ్చాను. డ్రీమ్ ఉన్నవాళ్ళు డ్రీమ్ కోసం పని చేస్తారు, డ్రీమ్ లేని వాళ్ళు డ్రీమ్ ఉన్నవాడి కోసం పని చేస్తారు. ధీరుభాయ్ అంబానీ కూడా మనలాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన ఒక పెట్రోల్ బంక్ లో గన్మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ పనిచేస్తే కారులో తిరగలనా? నేను ఇక్కడ పనిచేస్తే పెద్ద ఇల్లు కట్టుకోగలనా? నేను ఇక్కడ పనిచేస్తే నా పిల్లల్ని పెద్దగా చదివించుకోగలనా? లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, నా డ్రీమ్స్ కోసం నేను పని చేయాలి అని చెప్పి అక్కడ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఇవాళ వాళ్ళ మనవాళ్ళు ఇన్వెస్టర్లుగా మార్చాడు. అంటే ఒక వ్యక్తి ఆలోచన తరతరాల యొక్క తలరాతలు మార్చదా? నీ ఆలోచన నీ తర్వాత రాబోయే తరాల యొక్క తలరాతలు మార్చదా? ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ నీ బ్రెయిన్ నీతో పనిచేయాలి, నీ బ్రెయిన్ నీతో పనిచేయాలి, నీ బాడీ నీతో పనిచేయాలి. ఎవరి కోసమో పని చేయకూడదు. ఎందుకని చెప్తున్నానంటే, ఈ జీవితం ఉన్నది ఒకటే జిందగీ. నువ్వు కోరుకుంటే ఏదైనా సాధ్యపడిద్ది. నువ్వు కోరుకోవట్లే, అంతే తేడా. నువ్వు కోరుకో, నాకు కారు కావాలా, నేను ఫ్లైట్ ఎక్కాలి, నేను ₹1,00,00,000 ఇల్లు కట్టాలి, నాకున్న అవకాశాలు ఏంటి అని ఎతుకు, నీకు మొత్తం కనిపిస్తాయి. ఏదో నా పాల బిల్లులు కడితే చాలు, నేను ఇలాంటి జీవితం, బ్రహ్మాండం వంటి జీవితం గడుపుతున్నాను, ఇది జీవిస్తే చాలరా నాయన అనుకుంటే వెస్టేజ్ అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదు. ఇంట్లో కూర్చుని గవర్నమెంట్ పథకాలు ఎలా వస్తాయో ప్లాన్ చేసుకో చాలు, బతికేస్తాం. బతకడానికి లోటేం లేదండి. ఇక్కడ అందరం బతుకుతున్నాం. మనకి రోటీ కపడా మకానికి ఏమి సంబంధం, ఏమి లోటేం లేదు. అందరికీ బట్టలు కట్టుకోవడం, మంచి బట్టలు కొనుక్కోవడానికి కొని, తర్వాత జీవించడానికి ఏమి లోటు లేదు. నేను అంతకు మించి గురించి మాట్లాడుతున్నాను. అంతకు మించి నువ్వు చేయగలవా? నువ్వు చేస్తున్న పని 5 సంవత్సరాలు చేస్తే నీ లైఫ్ స్టైల్ మారిద్దా? అదే పని చేసుకో. నువ్వు చేస్తున్న 10 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తే ఇప్పుడు నువ్వు జీవిస్తున్న లైఫ్ స్టైల్ మారిద్దా? మారదే. ఇంకా మరి నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తావన్న ఒక క్లారిటీ నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళ ఆలోచన మారి అప్పుడు ఆలోచిస్తారు. ఇక్కడ రెండవ ఇన్కమ్ మనకు చాలా అవసరం. ఎందుకని అవసరం అంటే, ఇవాళ రూపాయి పడిపోతుంది, రూపాయి పెరగట్లా, పడిపోతుంది. 1925లో ఒక కుటుంబానికి నెల మొత్తానికి ₹1 ఖర్చు అయ్యేదంట. 45లో ₹10, 65లో ₹100, 85లో ₹1000, 2005లో ₹10,000. ప్రతి 20 సంవత్సరాలకి కూడా 10% చొప్పున ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చుల్ని మనం తగ్గించుకోగలం, కానీ ఖర్చుల్ని కంట్రోల్ చేయగలమా? బయట ఒక పెట్రోల్ రేట్ని తగ్గించగలమా? ఒక డీజిల్ రేట్లు మనం తగ్గించగలమా? ఉల్లిపాయ రేట్లు మనం తగ్గించగలమా? మన చేతిలో ఉందా? లేదే. మరి ఈ 2025లో ఇవాళ చూస్తే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఒక కుటుంబం ఆరోగ్యంగా మరి ఆనందంగా జీవించాలి అంటే ₹1,00,000 ఇవాళే ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడే వచ్చిన 2025లో. దీనికి అందరికీ కారణం, దీని నుంచి మనం బయటికి పడాలి అంటే మనం ఆలోచించాల్సిన విషయం వేరే విధంగా ఉంది. ఇక్కడ చాలా మంది మన పూర్వీకులు కానీ మన పెరిగిన వాతావరణం ఎలా చెప్పారంటే, మనకి ఎలా ఫీడింగ్ ఇచ్చారంటే, డబ్బులు సంపాదించడం ఎవరు నేర్పలేదండి. మనం చదువుకొచ్చిన చదువు ఇదంతా కూడా ఉద్యోగాన్ని క్రియేట్ చేయడానికే వచ్చింది. ఉద్యోగం చేయాలి. కొంతమంది మేధావులు ఎడ్యుకేషన్ డిజైన్ చేశారు. ఎలా డిజైన్ చేశారంటే, వేరే వాడి దగ్గరికి వెళ్ళి పని చేసే విధంగా, వేరే కంపెనీలోకి వెళ్ళి వర్క్ చేయాలి, నా బాంచన్ అని చెప్పి పనిచేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది. కానీ రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెస్టేజ్లో ఉంది. వెస్టేజ్లో మీరు జర్నీ చేయండి, ఇక్కడ రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. నువ్వు డబ్బులు ఎలా సంపాదించాలి, ఎంతో మంది లైఫ్లో వాల్యూలు ఎలా పెంచాలి, ఇక్కడ ఉంది. చూడండి, మన పూర్వీకులు ఏం చెప్పారంటే, నువ్వు ₹100 సంపాదించావా, ₹50 దాచుకో, ₹50 ఖర్చు పెట్టుకో. సాధ్యపడిద్దా? ఇవాళ నువ్వు సంపాదించే సంపాదన సగం బ్యాంకుల్లో వేసి సగంతో బతుకు చూద్దాం. అలా బతికావా? 10 సంవత్సరాల తర్వాత అయినా సరే నువ్వు దాచిన మొత్తం రూపాయితో సహా, వడ్డీతో సహా తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టాలి.
చాలదు. దానికి కారణం మనం అక్కడ ఆలోచించకూడదు. ఈ డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలని ఆలోచించకూడదు. ఇంకొక 100 ఎలా రావాలి? ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నాయి, నా జేబులోకి ఇంకొక 100 ఎలా రావాలని ఆలోచించాలి. కానీ ఈ డబ్బులు సగం వాడుకుని సగమే మనం ఖర్చు చేద్దామనే ఆలోచన నుంచి బయటికి రాలేకపోతే ఎక్కడా కూడా మనం బతకలేము. దానికి రీజన్ నేను చెప్తాను. ఇవాళ రతన్ టాటా గారు ఉన్నారండి. ఎన్ని బిజినెస్లు చేస్తారు చెప్పండి? ఉప్పు అమ్ముతాడు, టీ అమ్ముతాడు, స్టీల్ అమ్ముతాడు, కార్లు అమ్ముతాడు, ఇంక చాలా 30-40 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, టాటా ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా వాటర్. ఆయన అట్లా ఏం చెప్తున్నారు? ఒరే బాబు, నేను ఒక్కడినే, కానీ ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి. మరి నువ్వు ఒక జాబ్ పెట్టుకుని, బోడి ఒక జాబ్ పెట్టుకుని 20, 30, 40 వేలు జాబ్ పెట్టుకుని నేను తోపు అంటే నీకెంత ఖాళీ ఉంది? నీకున్న ఖాళీని బద్ధకంతో నువ్వు అట్లాగే బతికేస్తే ఆ తర్వాత నీ వయసు అయిపోయే టైంలో నువ్వు అప్పటి వరకు సంపాదించింది మొత్తం తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాలి. ఈ పిల్లలకు ఉపయోగపడుద్ది అనుకుంటావేమో. ఎందుకంటే ఇవాళ వయసు ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు, చేయగల సత్తు ఉన్నప్పుడు నువ్వు ఇంకో ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక ఆదాయం సరిపోదు. ఇవాళ మహేష్ బాబు ఏం చెప్తున్నాడు? టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు? ఒక విరాట్ కోహ్లీ ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళకి ఆదాయాలు లేవా? ఒక సినిమా తీస్తేనే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే వ్యక్తి టీవీలోకి వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఇంకో బిజినెస్, చాలా బిజినెస్లు ఉన్నాయని వీళ్ళందరికీ. ఎందుకు వీళ్ళు మల్టీపర్పస్ గా ఆలోచిస్తున్నారంటే మనీ అంటే వాళ్ళకి తెలుసు. మనీ ఉంటే ఎంత వాల్యూ ఉంటుందో వాళ్ళకి తెలుసు. కానీ మనకి ఎలా ఫీడ్ చేశారంటే, ఒరే పరిగెత్తి పాలు తాగవాక నిలబడి నీళ్లు తాగో, డబ్బులు మంచి కాదు, డబ్బులు చెడ్డయ్యి, డబ్బు ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదు, డబ్బు ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి మనకి ఫీడింగ్ ఇచ్చారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డబ్బుల్ని చెడ్డగా మీ మైండ్లో ఉంటే మీకు జీవితంలో డబ్బులు రావు, లైఫ్లో ఎప్పటికీ డబ్బులు రావండి. మీకు మనీ అంటే మంచిది. మనీ అసలు మంచిదండి. మనీకి ఎటువంటి స్వభావం లేదు. మనీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా అయ్యాడు, అది ఆ వ్యక్తి లోపమే తప్ప మనీ లోపం కాదు. మనీ మంచి వాళ్ళ దగ్గర మనీ ఉంటే మంచి చేస్తాయి. రతన్ టాటా ఎంత గొప్ప వ్యక్తి అండి. మన దేశాన్ని ఎన్నిసార్లు ఆదుకున్నాడు. ఇంతవరకు ప్రపంచంలో దానాలు చేసిన వాళ్ళలో మొట్టమొదటి ప్లేస్ ఎవరిది అంటే రతన్ టాటాది. రతన్ టాటా కంటే కుబేరులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ దాటేసి వచ్చారు నేను దాన ధర్మాలు చేయాలని. చూడండి, రెండో ఆదాయం గురించి అందరూ చెప్తారు, రెండో ఆదాయం ఇంపార్టెంట్ అని. ఇక్కడ రెండో ఆదాయం గురించి మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. దీని గురించి మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సెకండ్ ఇన్కమ్ ని మనం ఎలా వెస్టేజ్ని పెట్టుకుని మనం ఎలా సక్సెస్ తీసుకోవాలి అనే విషయాన్ని రేపటి క్లాస్లో ఇక్కడ నుండి మనం తెలుసుకుందాం. ఈ బుక్ లో చాలా ఇన్ఫర్మేషన్. ఈ బుక్ మొత్తం 7-8 ఎడిషన్స్ మారిందండి. డిఫరెంట్ గా ఆలోచన చేస్తూ కొత్త వాటిని యాడ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ బుక్ ని ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అప్లైనర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ బుక్ ని తీసుకోండి. నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, వేరే మీటింగ్లు జరుగుతూ ఉన్నప్పుడు